పీరియడ్స్ వచ్చినప్పుడు వాడాల్సిన ప్యాడ్. సో మనం బయట మార్కెట్ ఎలాంటి ప్యాడ్ వాడుతున్నాం, సో మన దగ్గర దొరికే ప్యాడ్ ఎంత క్వాలిటీ ఉంటుంది అండ్ మీరు వాడే ప్యాడ్ ఎంత క్వాలిటీ ఉందో నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఓకేనా? ఇంపార్టెంటా కాదా? జెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో మనం డాటర్ ఉంటారు, మన వైఫ్ ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, వాళ్ళందరికీ చెప్పాల్సిన విషయం కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సో ఇదేంటి అంటే బయట దొరికే ప్యాడ్లో కంప్లీట్గా మనకు ఒక 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్లో ఫస్ట్ లేయర్ ఏంటంటే కంప్లీట్లీ పాలిస్టర్ క్లాత్. ఐడియా ఉందా మీకు? పాలిస్టర్ క్లాత్ బాడీ మీద వన్నప్పుడు అంత సేఫ్ ఉండదు, కట్ అయినట్టు మొత్తం అన్సేఫ్టీగా ఫీల్ అవుతాం అది. సో ఫస్ట్ లేయర్ కంప్లీట్ ఏంటంటే ఇది ప్యూర్ ప్లాస్టిక్, ఇది అంటే పాలిస్టర్ క్లాత్ కూడా తయారు చేస్తారు. అండ్ లాస్ట్ లేయర్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ప్లాస్టిక్. సో ఇది కాలిస్తే ఏమైతుందంటే డాంబర్ టైప్ అవుతుంది. అండ్ ఈ మధ్యలో ఉండే లేయర్ ఏంది, అసలు ఈ మధ్యలో ఎలా ఉంటుంది ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఇది కంప్లీట్లీ ఏంటంటే ప్లాస్టిక్. ఇది కాలి చెక్ చేసుకోండి, డాంబర్ టైప్ అయి కాలు లైట్గా పడతాయి. కవర్ కాలిస్తే ఎట్లుంటుందో సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లే ఉంటుంది. ప్లాస్టిక్ హెల్త్కి మంచిదా చెడ్డదా? భూమిలో ఇది బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అయినా ఇది భూమిలో కూడా ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నా కరిగిపోదు, గల్లని అట్లనే ఉండిపోతుంది స్టేబుల్గా. లాస్ట్ లేయర్ ఇది కింద ఉండే బాటమ్ లేయర్. సో మధ్యలో ఉండే లేయర్ ఏంది, అసలు చాలా మంది దీన్ని ఏమనుకుంటున్నారు. సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది మీకు తెలిసి ఏమైంది? అందరు మాట్లాడాలి. కాటనేనా? ఒకసారి చూద్దాం. కాటన్ ఇట్లుంటుందా? కాటనేనా ఇది? యాక్చువల్లీ ఇదేంటి అంటే మీకు చెక్కపొట్టు ఐడియా ఉందా? చెక్కపొట్టు వేస్ట్ అయిన చెక్కపొట్టు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కలెక్ట్ చేసుకొని కంపెనీ వాళ్ళు ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని తయారు చేసుకొని దీన్ని కొన్ని సెల్సియస్ డిగ్రీస్లో దీన్ని బాగా మరగబెట్టి 10,000 సార్లు పైన మరగబెడతారు. దాంట్లో Cl3 కాల్షియం యాడ్ చేస్తే ఇది కంప్లీట్గా వైట్ కలర్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు దాన్ని -LC డిగ్రీస్లో ఎప్పుడైతే దాన్ని బాగా 10,000 టైమ్స్ మరగబెడతారో ఆ Cl3ని వైట్ కలర్ అయిన తర్వాత దీంట్లో డయాక్సిన్ అని చెప్పి ఒక డేంజరస్ కెమికల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాడ్లో ఉంది, బట్ అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ డయాక్సిన్ మన బాడీలోకి ఎప్పుడు వెళ్తుంది అంటే ఒక హెల్దీ లేడీ 2,500 సార్లు వాడాల్సినప్పుడు ఎప్పుడైతే వాడతారో ఆ 2,500 సార్లు ఎప్పుడైతే దీని మీద తడి పడుతుందో ప్యాడ్ పైన ఎగ్జాక్ట్లీ ఆ తడి పడ్డప్పుడు దీనిలో ఉండే డయాక్సిన్ ఏమవుతుందంటే మన శ్వేతరంధ్రాలు ఉంటాయి కదా, శ్వేతరంధ్రాలు చెమట బయటకు వచ్చే రంధ్రాలు, ఆ రంధ్రాల నుంచి డైరెక్ట్ ఒక లేడీ బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆ బాడీలోకి ఎప్పుడైతే ఆ డయాక్సిన్ అని చెప్పే పదార్థం లోపలికి వెళ్తుందో ఒక హెల్దీ లేడీకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వజనల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే 1000% ఈ ప్యాడ్ వాడొద్దు. ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా డేంజర్. PCOD ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం ప్యాడ్సే. దీంట్లో ఒక 70 to 80% పాత్ర ప్యాడ్లోనే ఉంటుంది. ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రాకుండా వస్తుంటుంది కదా చాలా మంది, దానికి కూడా ప్యాడ్ పాత్ర ఉంటుంది. కాకపోతే చాలా మంది ఏంటంటే ఏ వాడినా ఏముందిలే 30 రూపాయలు వచ్చింది 10 పిల్లర్స్ అని చెప్పి మనం అనుకుంటాం, పైసలు తక్కువై. ఒకసారి నేను ఇప్పుడు గ్లాస్ వేస్తున్నా, కాటన్కి ఉండాల్సిన లక్షణం ఏంది, వాటర్ వేసి ఎంపడే పీల్చుకోవాలా లేదా? సో ఇప్పుడు ఒక గ్లాస్ వేసిన చూడండి. సో మన వెస్టీలో దొరికే ప్యాడ్ ఇది. దీంట్లో ఎగ్జాక్ట్లీ 10 ప్యాడ్స్ ఉంటాయి. ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు, ఇలా స్టిక్కరింగ్ ఉంటుంది. సో దీంట్లో ఉండే ఒక ప్యాడ్ నేను మీకు చేసి చూపిస్తున్నా. సో సేమ్ దీంట్లో కూడా ఒక 3 లేయర్స్ ఉంటాయి. సో ఫస్ట్ లేయర్ ఏంటంటే కంప్లీట్లీ ప్యూర్ కాటన్. మనకి రామరాజ్ కాటన్ ఐడియా ఉందా? రామరాజ్ కాటన్ క్లాత్ దానికన్నా హై క్వాలిటీ ఉంటుంది, బట్ దీనికి సంబంధించిన కాటన్ వేరు. సో చాలా స్మూత్ ఉంటుంది, మన బాడీ పైన ఎలాంటి ఇచ్చింగ్ కానీ అన్కంఫర్ట్ ఫీల్ గా చాలా పర్ఫెక్ట్ గా కాటన్ ఇది, ప్యూర్ కాటన్ ఇది. సో ఇక్కడ మధ్యలో ఒక చిప్ కనిపిస్తుందా మీకు? గ్రీన్ కలర్ చిప్ కనిపిస్తుందా? సో ఇది ఒక పెద్ద టెక్నాలజీతో తయారు చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీని పేరు ఏం పేరు అంటే గ్రాఫైట్ ఆనియాన్ చిప్. ఇప్పుడు నార్మల్గా మనందరం ముక్కల దగ్గరికి వెళ్తే ముక్కు మూసుకుంటామా లేదా? ఎందుకు? స్మెల్ వస్తుంది, అందుకని ముక్కు మూసుకుంటాం. అదే ఒక మంచి అమెజాన్ ఫారెస్ట్ కానీ నల్లమల్ల అడవిలో కానీ వెళ్ళినప్పుడు గ్రీనరీ ఎక్కువ ఉండి గాలి ఎక్కువ మంచిగా పీల్చుకుంటాం. ఎందుకట్లా? మంచి వాసన ఉంటుంది, మంచి ఆక్సిజన్ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఆక్సిజన్ ఉన్న దగ్గర ఆనియోనిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా ఈ చిప్పులు ఏంటంటే గ్రాఫైట్ ఆనియన్ చిప్ ఆనియోనిక్ వాల్యూ ఎక్కువ ఉండి ఎప్పుడైతే దీని మీద తడి పడుతుందో వితిన్ సెకండ్స్ లో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడే ఎలాంటి చెడు ఉన్నా ఏమున్నా కానీ పర్ఫెక్ట్ గా బాడీకి టచ్ అవ్వకుండా ఈ ప్యాడ్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది కంప్లీట్ గా ఫస్ట్ లేయర్. సో సెకండ్ లేయర్ ఏంటంటే చూపిస్తాను చూడండి మేడం.
సో దీనిలో కూడా సేమ్ 3 లేయర్స్ ఉంటాయి. సో మిడిల్ లో ఉండే లేయర్ ఏదైనా మీకు చూపిస్తా. ఇక్కడ మీకు ఒకటి రౌండ్ గా కనిపిస్తుందా? ఇది సూపర్ అబ్జర్బెంట్ అని చెప్పి ఈ వాటర్ వేసిన తర్వాత ఏమైతే ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? ఇది సూపర్ అబ్జర్బెంట్. సో ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే దీని మీద తడి పడుతుందో అసలు వాటర్ అయినా సరే చెట్టు బ్లేడ్ అయినా ఏదైనా కానీ వితిన్ సెకండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ బయట ప్యాడ్లు ఏం జరుగుతుంది అంటే ఈ బయట దొరికే ప్యాడ్ కదా, ఎప్పుడైతే దీని మీద తడి పడుతుందో ఎక్కడ వెళ్ళదు. అది ఎగ్జాక్ట్లీ కాటన్ కింద ఉంటుంది. అది కాటన్ కాదు, ఫస్ట్ అది చెడు పొట్టుతో నుంచి దాని నుంచి తయారు చేసి తక్కువ డబ్బులు దాన్ని ఎక్కువ ఏం చేస్తారంటే ఒక 10-15 రూపాయలు నాకు తెలిసి గట్టిగా ఒక 5 రూపాయలు 2 రూపాయలకు మ్యానుఫ్యాక్చరింగ్ మెడిసిన్ తయారు చేస్తారు ప్యాడ్ అంతే. ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్కువ కాస్ట్ ఉండదు కదా అది. సో ఎగ్జాక్ట్లీ ఇది ఏం చేస్తే ఒకసారి చూడండి. మీ అందరికి నెంబర్స్ వస్తాయా? వస్తాయా? ఏం వస్తాయి? సో ఒకసారి చూడండి. ఇప్పుడు కాటన్ గుండాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే మీరు అందరూ ఏమన్నారు? అబ్జర్ప్షన్ ఉండాలి. లేకపోతే పత్తికి ఉండాల్సిన గుణం ఏంది అంటున్నా తెలుగులో. గుంజితే సాగామా లేదా? సాగలే. ఇందాక నీళ్ళు వస్తే కాటన్ నీళ్ళు పీల్చుకోవాలా? కష్టంగా పీల్చుకోవాలి. ఒకసారి చూడండి ఏది పీల్చుకోలేదు. ఇది వెస్టీజ్ ప్యాడ్. నేనేం మాయం చేయలే. నిమ్మకాయలు ఉన్నాయనుకున్నాను. ఇప్పుడు ఒకసారి 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఉన్నాయా వాటర్? దీనిలో ఉన్నాయా? లేవా? ఒకసారి అయిపోయినా లేదు అంటే పడినప్పుడే వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్యాడ్తో మీరు దీన్ని వాష్రూమ్లో కూడా పడేసుకోవచ్చు. ఇది జస్ట్ జెల్లీ టైప్ ఉంటుంది, మొత్తం మనకి జెల్లీ టైప్ ఉంటుంది. వాష్రూమ్లో కూడా పడేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇది బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్. ఇది 2 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు భూమిలో కరగదు. ఎగ్జాక్ట్లీ దీని కూడా చెడు కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు వాటర్ అట్లే ఉంటుంది చూడండి. ఉన్నాయా వాటర్? ఇది ఈ ప్యాడ్ మన ప్యాడ్ దొరికే డిఫరెన్స్. సార్ ఇంతకు వచ్చి క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని చెప్పినప్పుడే చాలా మంది విన్నారు. చూస్తే నమ్ముతురా? 2 ప్రొడక్ట్స్ అయిపోయినాయి. ఇంకో ప్రోడక్ట్